అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భమిడిపాటి సోమయాజి గారు రచించిన ప్లానింగ్ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆ రోజు ఆగస్టు 31వ తేదీ, సౌజన్యరావు రిటైర్మెంట్ రోజు. సాయంకాలం ఆఫీసులో పార్టీ ఇచ్చారు. పూలదండలు వేశారు. ఒక జ్ఞాపికను బహుకరించారు. చాలా మంది పొగుడుతూ మాట్లాడారు. అతను వాటికి అర్హుడే. ఆఫీస్లోనే కాదు, ఇంట్లోనే కాదు, ఎక్కడైనా ఒక పద్ధతి ప్రకారం నడుచుకునే మనిషి అతను. ఇంటి దాకా వచ్చిన అతని ఆఫీస్ వాళ్ళు కాసేపు కూర్చుని తిరిగి కారులో వెళ్లిపోయేవారు. ఇంట్లో 2 కొడుకులు, కోడళ్ళు, కూతురు, అల్లుడు అందరూ అతని సుఖమయ జీవితానికి శుభాకాంక్షలు చెప్పారు. రాత్రి పడుకునే ముందు సౌజన్యరావు భార్య చెప్పింది, మనవల పేరున ఒక్కొక్కరికి 10,000 వెయ్యమని, కూతురికి 50,000 ఇవ్వమని, కోడళ్ళిద్దరికి 2 జతల గాజులు చేయించమని. మనసులోనే లెక్క వేసుకున్నాడు వీటికెంత అవుతుందో అని. 80,000 దాకా అయ్యేట్టుంది. కూతురు పెళ్లికి చేసిన అప్పు ఇంకా 75,000 ఉంటుంది. తనకిచ్చిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంతా కలిపి 5 లక్షలు. ఇంకా కనీసం 2 రూముల ఫ్లాటు దూరంలోనైనా కొనమంటున్నారు. ఇవన్నీ ఎలా చేయాలో అర్థం కావడం లేదు అతనికి. సరే చూద్దాం, పడుకో అన్నాడు భార్యతో. పొద్దున్నే పెద్ద కొడుకు సౌజన్యరావుతో అన్నాడు, నాన్నగారు, నేను కాలేజీలో చదువుకునే రోజు నుంచి మిమ్మల్ని అడుగుతున్నాను ఒక స్కూటర్ కొనివ్వమని. మీకు వీలైతే ఆ కోరిక తీర్చండి అన్నాడు. మధ్యాహ్నం కొడుకులు ఆఫీస్కెళ్లిన తర్వాత సౌజన్యరావు భార్యతో అన్నాడు, పెద్దాడు స్కూటర్ కొనివ్వమని అడిగాడు. నువ్వు కొన్ని చెప్పావు, మరి ఇవన్నీ చేస్తే ఒక సొంత ఇల్లు కావాలంటే ఎలా? తల్లి మనసు పాపం, పిల్లలు అడిగింది వద్దని ఎలా చెబుతుందావిడ? పెద్దాడు ఎప్పటినుంచో ముచ్చట పడుతున్నాడు స్కూటర్ గురించి. కోడలికి కూడా స్కూటర్ మీద భర్తతో వెళ్లడం అంటే సరదా అనుకుంటాను. ఫోన్లేండి, పిల్లల సరదాలు మనం కాకపోతే ఎవరు తీరుస్తారు? వాడి ముచ్చట తీర్చండి అంది ఆవిడ. అది సరే, పెద్దాడికిస్తే చిన్నాడు ఏమనుకుంటాడో, వాడి ఉద్దేశం ఏమిటో మెల్లగా కొనుక్కో అన్నాడు సౌజన్యరావు. సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చిన చిన్న కొడుకుని పిలిచి స్కూటర్ ప్రస్తావన చేసింది తల్లి. రెండో కోడలు పెద్ద పనున్నట్లు వచ్చి, రాత్రి మీరు మావయ్య గారు భోజనం చేస్తారా, లేకపోతే చపాతీలు చేయనా అని అడిగింది. ఏదో ఒకటి చెయ్యి, రాత్రి భోజనం చెయ్యం అని చెప్పి కోడల్ని పంపేసింది. నాకు కూడా స్కూటర్ కావాలమ్మా, ఈ బస్సులో వెళ్లాలంటే చాలా కష్టంగా ఉంది. పైగా మా ఆఫీసర్ కొత్తగా వచ్చాడు, చాలా స్ట్రిక్ట్ అని అన్నాడు. పైగా తమ చెల్లెలి పెళ్లికి 25,000 ఫ్రెండ్ దగ్గర తెచ్చిచ్చానని, అందులో కనీసం 15,000 తీర్చేయాలని చెప్పాడు. భార్య ఈ విషయాలని సౌజన్యరావుతో చెప్పింది. బాగానే ఉంది అనుకున్నాడు. ఏదో ఒకటి జరుగుతుందిరే, భగవంతుడే ఉన్నాడు కాని అని 2 స్కూటర్లు కొనివ్వడానికి నిర్ణయించుకున్నాడు. రిటైర్మెంట్కి వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చి అప్పులు వాళ్ల చేత సభాష్ అనిపించుకున్నాడు. కొడుకులు కోడళ్ల సరదాలు తీర్చి వాళ్ళ చేత భేష్ అనిపించుకున్నాడు. కూతురికి 50,000 ఇచ్చి అల్లుడి చేత భలారే మామా అనిపించుకున్నాడు సౌజన్యరావు. ఇంకా 2.5 లక్షలే మిగిలాయి. సౌజన్యరావు గుండె గుబిల్లు మంది. 15 రోజుల తర్వాత ఆ ఫ్లాట్ విషయం ఏమి చేశారని కొడుకులు తండ్రిని అడిగారు. ప్లాటు లేదు, ఫ్లాటు లేదు అని గట్టిగా చెబుదాము అనుకున్నాడు. కాని పిల్లలు బాధపడతారని అనలేదు. చిన్న కోడలు పెద్ద కోడలతో అంది, అక్కయ్య, అప్పుడే కార్తీక మాసం వచ్చేసింది. ఈ కార్తీక దీపాలుండగానే మన ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఇల్లు అంటున్నావు, మనకుండేది ఈ అద్దె ఇల్లు ఒకటే కదా అంది పెద్ద కోడలు. అంటే ఎప్పుడు ఈ ముసలాళ్లతోనే ఉంటావా నువ్వు? నీకు తెలుసో తెలియదో, మామయ్య గారి దగ్గరున్నది అక్షరాల 2.5 లక్షలు మాత్రమే అంది చిన్న కోడలు. అందుకే మా అమ్మ మొన్న నేను పుట్టింటికి వెళ్ళినప్పుడు చెప్పింది, అమ్మాయి, నీకేం తెలీదు, కనీసం మీ తోటికోడలు మాట విను, బాగుపడతావు అంది పెద్ద కోడలు. పొంగిపోతూ అంది చిన్న కోడలు, ఈ కార్తీక మాసం మామగారు అత్తగారు కూడా సోమవారం ఉపవాసాలు ఉంటారు. తెల్లారకట్ల గుడికి కూడా వెళ్తారు. మనం కూడా వాళ్లతో కూడా శివాలయానికి వెళ్లి ఆ గుళ్ళో వాళ్లతో పాటు ప్రదక్షిణాలు చేసి ఆఖరి సోమవారం వాళ్ళు నీరసంగా ఉన్నప్పుడు కనీసం ఒక్కొక్కలం 75,000 దాకా పట్టేద్దాం అంది చిన్న కోడలు. అనుకున్నట్టుగానే కోడళ్ళు కొడుకుల మద్దతుతో 1,80,000 దాకా పట్టేశారు. ఇంకా 1 లక్ష మాత్రమే మిగిలింది. ధనుర్మాసం వచ్చేసింది. ఇంకా మిగిలిన డబ్బు గుర్తుకొచ్చినప్పుడల్లా సౌజన్యరావు గుండెలు ధన్మని కొట్టుకుంటోంది.
మనకి ఏమైనా అనారోగ్యం చేస్తే మన దగ్గర తగినంత డబ్బు కూడా లేదు. మళ్ళీ ఏదైనా ఉద్యోగం చేయమంటావా అని పిల్లలకి వినపడేటట్లు భార్యతో అన్నాడు సౌజన్యరావు. వాళ్ళేమంటారో చూద్దామని. ఇంకా ఉద్యోగం ఏం చేస్తారు? మగపిల్లలు మనల్ని చూస్తారులేండి. మనం ఎప్పుడు వాళ్ళకి ఏ లోటు చేయలేదు కదా. కోడళ్ళు కూడా మీరు రిటైర్ అయిన తర్వాత ఇంకా జాగ్రత్తగా చూస్తున్నారు అంది సౌజన్యరావు భార్య. ఒకసారి చిన్న కోడలు మామగారితో అంది, మామయ్య గారు, మీరేమీ అనుకోనంటే ఓ చిన్న కోరిక. ఏంటమ్మా చెప్పు అన్నాడు సౌజన్యరావు. మా చెల్లెలి పెళ్లి కుదిరింది. కట్నం 1,70,000. పైన 1,00,000 పెళ్లి ఖర్చు అవుతుందనుకుంటాను. ఒక 25,000 మీరు సర్దగలరేమోనని అడగమన్నారు మా నాన్నగారు అంది. సహజంగానే సహాయపడే గుణమున్న సౌజన్యరావు పెళ్లి అంటే ఎంత కష్టమో కూడా తెలుసు. అందుకే ఒక నోటు నీ పేరును తీసుకొని ఇద్దాం. ఆడపిల్ల సొమ్ము పుట్టింటి వాళ్ళు ఎప్పటికైనా ఇచ్చేస్తారులే అన్నాడు సౌజన్యరావు. అలాగే కానియండి అంటూ ఒక 25,000 పట్టేసింది చిన్న కోడలు. తర్వాత 6 నెలలకి పెద్దబ్బాయి తన కొడుకును మంచి కాన్వెంట్లో వేయడానికి 20,000 ఇమ్మని అడిగాడు. వాడు మొదటి మనవడు, కాదని ఎలా అనగలడు? ఆ డబ్బు కూడా సర్దుబాటు చేశాడు సౌజన్యరావు. ఇక బ్యాంక్ బ్యాలెన్స్ 55,000 ఉంది. ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ షీట్స్ తయారు చేస్తూనే ఉన్నారు ఇంట్లో వాళ్ళు. చిన్న కోడలు సలహా మేరకు తన రెండో కొడుకు ఇంకో రాష్ట్రానికి బదిలీ చేయించుకుని వెళ్లిపోయాడు. వెంటనే బదిలీ చేయించుకుని వెళ్లిపోతే బావుండదని కొంతకాలం తర్వాత పెద్దవాడు కూడా ఇంకో రాష్ట్రానికి బదిలీ చేయించుకున్నాడు. ఆఖరికి 2 ముసలాళ్లు ఆ కాస్త బ్యాంక్ బ్యాలెన్స్ తో ఆ ఊళ్ళో మిగిలారు. ఒకరోజు సౌజన్యరావు భార్య అంది, పిల్లలు మన దగ్గర లేకుండా వెళ్లిపోయారు. మళ్ళీ మనమిద్దరమే మిగిలాం. రెక్కలొచ్చిన పక్షులు గూట్లోంచి ఎగిరిపోతాయి. అందులోనూ అవి జంట పక్షులు కూడాను. ఇటువంటి పరిస్థితులొచ్చిన తర్వాత నువ్వేమైనా ఇబ్బంది పడతావేమో అని కొంత డబ్బు ఆఫీసులో జీతం బకాయిలు వచ్చినప్పుడు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త చేశాను. పిల్ల పెళ్లికి అవసరమైన ఆ డబ్బు తీయలేదు. విడిగా అప్పు చేశాను. 2 నెలల్లో 4 లక్షల దాకా మొత్తం డిపాజిట్ చేతికి అందుతుంది. ఆ డబ్బు నీ పేరున వేస్తాను. నెల నెలా వడ్డీ వస్తుంది. ప్రపంచంలో ఎంతో మంది ముసలి వాళ్ళని చూస్తున్నాం. పిల్లలుండి కూడా ఆసరా లేకుండా బ్రతుకుతున్న వాళ్ళని. ఇప్పుడు అర్థమైందా? నువ్వు చెప్పినట్లే ఆ డబ్బు ఎందుకు ఖర్చు పెట్టేశానో అన్నాడు సౌజన్యరావు. కళ్లల్లో నీళ్లు తిరిగిన సౌజన్యరావు భార్య అతన్ని స్పష్టంగా చూడలేక తన మనసులోనే చూసుకుంటూ దండం పెట్టుకుంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.